హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. మీకు ఇంకో విషయం చెప్పాలి. చాలామందికి తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ నిన్న నేను నైట్ 8 o'clockకి లైవ్లోకి వచ్చాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అక్క నేను వాట్సాప్ గ్రూప్లో కూడా మన వాట్సాప్ గ్రూప్లో కూడా నేను నిన్న ఇన్ఫామ్ చేశాను. బట్ అది ఆ మెసేజ్ చూసేటప్పటికి చాలామందికి లేట్ అయిపోయిందంట. సో ఎనీవే, నో ప్రాబ్లం. చాలామంది మెసేజ్ చేశారు, అక్క అయ్యో మేము మిస్ అయిపోయాం అక్క, మీరు లైవ్లోకి వచ్చారా అని. నో ప్రాబ్లమ్మా. వీలైతే ఇవాళ నైట్ 8 o'clockకి నేను మళ్ళీ లైవ్లోకి రావడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ వస్తాను, మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, కొంతమంది అర్థం చేసుకున్నారులే పాపం. అక్క నేను 4-5 times హాయ్ అని పెట్టాను అక్క, మీరు నా పేరు చదవలేదు అని అన్నారు. సో సారీ మా. ఎందుకు అనంటే, మీకు తెలుసు లైవ్లో స్క్రోల్ అయిపోతూ ఉంటాయి అందరి పేర్లు. ఒక 1 hourలో నేను చదవాలంటే అది అవ్వదు కదా. మిగతా వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో నా కంటికి అది కనిపించినంత వరకు నేను మీ నేమ్స్ మీకు హాయ్ చెప్పడానికి ట్రై చేశాను. బట్ కొన్ని కుదరవు కాబట్టి అర్థం చేసుకున్నారులే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ చెప్పారక్క. నేను లైవ్లోకి రావాలంటే భయపడేది కూడా ఇది ఒక రీజన్. ఎందుకంటే కొంతమందికి హాయ్ చెప్పి కొంతమందికి హాయ్ చెప్పలేదు అని అంటే నేను వాంటెడ్లీ చేసేది కాదమ్మా. స్క్రోల్ అవుతూ ఉంటుంది. నా కంటికి ఏదైతే కనిపిస్తుందో అంతవరకే నేను చదవగలను కదా, వాళ్ళకి మాత్రమే చెప్పగలను. అది ఎవరెవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలో అవి అవుతాయి అంతవరకే తప్ప నేనేం చేయలేను కదా దానికి. అంత మాత్రాన మిమ్మల్ని నేను ఇగ్నోర్ చేసినట్టు కాదు. దయచేసి తప్పుగా తీసుకోవద్దు. మీరు ఇలా నాకు మాటిస్తేనే నేను లైవ్ చేస్తాను, లైవ్లోకి వస్తూ ఉంటాను. లేదు అంటే అసలు లైవ్లోకి రాను. ఎందుకంటే ఎవ్వరు బాధపడినా నాకు కష్టంగా ఉంటుంది. లేదక్క మీరు రండి, ఈరోజు కాకపోయినా రేపు ఇంకోసారి అయినా సరే మా పేరు మీ కంట పడకపోదు, మీరు చదవకపోరు, మేము సాటిస్ఫై అవుతాము. నో ప్రాబ్లం అక్క, అలా ఫీల్ కావద్దు అని మీరు నాకు మాట ఇస్తే నేను లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే తప్ప నేనెవరినో ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేయడం నాకు అసలు అట్లాంటి ఉద్దేశం లేదమ్మా. నేనేదో కాస్త నిన్నంతా చాలా హెడేక్గా ఉన్నింది. నిన్న ఆఫ్టర్నూన్ రీడింగ్ చేయలేదు కదా. సో మీతో కాసేపు మాట్లాడితే అయినా నేను కొంచెం రిలాక్స్ అవుతాను అన్నట్టుగా అప్పటికప్పుడు అనుకొని 8 o'clockకి లైవ్లోకి వచ్చాను. 7:30కు ఏమో నేను వాట్సాప్ గ్రూప్లో కూడా లైవ్లోకి వస్తున్నాను అని చెప్పి పెట్టాను. సో మ్యాక్సిమం అటెండ్ అయ్యే వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఇంకా చాలామంది అటెండ్ కాలేదు పాపం, తెలియదు కదా. సో నాకెప్పుడు మూడ్ వస్తుందో, ఎప్పుడెప్పుడు నేను లైవ్ మీతో మాట్లాడాలనుకుంటానో వచ్చేస్తాను. ఆల్ ఆఫ్ సడన్ వచ్చేస్తాను. మోస్ట్లీ 80-85% ఇవాళ నైట్కి 8 o'clockకి లైవ్ చేయడానికి ట్రై వస్తాను. ఓకేనా? మీ ఒపీనియన్స్ ఏంటి నాతో షేర్ చేసుకోవచ్చు. మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఇలా మీరు చెప్పాలి అనుకుంటున్న ఏమన్నా ఉంటే చెప్పొచ్చు. నిన్న లైవ్లోకి రావడం అంటేనే ఇంకా రీడింగ్ కోసమే కాదు కదా. నిన్న 2-3 మీకు అలవాటైపోయింది ఎక్కడెక్కడో లైవ్లోకి వెళ్ళి చూసి లైక్ నెంబరు, ఇది నెంబరు, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే లోపలికి రావాలి, ఇలాంటి నేను ఏది పెట్టను. మీ వాలంటీర్గా మీ మనసుకి నచ్చి మన ఛానల్లోకి రావాలనే కోరుకుంటా. ఇప్పటిదాకా కూడా నేను అట్లనే ఉన్నా. ఓకేనా? అది మీ అభిమానం కొద్ది రావాలి. బలవంతంగా మేము తెచ్చుకొని అది కరెక్ట్ కాదు అసలు. అది నా ఉద్దేశం మాత్రం అది. ఓకేనా?
అక్క మా పర్సన్ ఇట్లానా అట్లా ఇది చెప్పండి అంటే, నేను లైవ్లోకి వస్తేనే ఇంకా క్వశ్చన్సేనా? మీతో మాట్లాడాలని నాకు ఉండదా? మీతో ఇంటరాక్ట్ అవ్వాలని నాకు ఉండదా? జస్ట్ ఫర్ చిట్ చాట్. ఈరోజు కూడా నేను మోస్ట్లీ షార్ట్ రీడింగ్ కూడా చేస్తాను, లైవ్లోనే చేస్తాను. మీతో మాట్లాడుతూ రీడింగ్ చేసుకుంటూ కాసేపు మనం అలా మాట్లాడుకుందాం. ఓకేనా? డన్నా? ఎవరు ఫీల్ అవ్వరు కదా? ఒకవేళ ఎవరిని ఏమైనా నేను పలకకపోయినా, హాయ్ చెప్పకపోయినా ఎవరు ఫీల్ కారు కదా? నాకు మాట ఇవ్వండి. ఎందుకంటే మీరు బాధపడితే నాకు బాధ. అసలుకే నేను ఇంకా లైవ్ చేయకుండానే ఉండిపోతాను. సో కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. నాకు ఎటువంటి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదు, సరేనా? అందరూ నా సోల్ సిస్టర్స్, నా సోల్ బ్రదర్సే. ఓకేనా? సరే, ఈరోజు నిన్న లైవ్లో వాళ్ళ ఒపీనియన్స్ అడిగినప్పుడు కొంతమంది అక్క రేపు త్వరలో ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ చేయండి అక్క, ఎనర్జీస్ చెక్ చేయండి అన్నారు. కొంతమంది కెరీర్ రీడింగ్ చేయండి అక్క అన్నారు. ఓకే, ఈరోజు నేను ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ చేద్దాం అనుకున్నాను. చాలా రోజులు అయింది కదా ట్విన్ ఫ్లేమ్స్ గురించి. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ప్రతి ఒక్క మనిషి ఈ జన్మ తీసుకున్న తర్వాత రిలేషన్స్కి కొన్ని రకాల రిలేషన్స్ ఉంటాయి. అవి మన పాస్ట్ లైఫ్ నుంచి మనం తెచ్చుకుంటున్న మన పాస్ట్ లైఫ్ ఒకటే కదా, అంటే పోయిన జన్మ ఒక్కటే కాదు, పోయిన జన్మల నుంచి తెచ్చుకుంటున్న బ్యాగేజెస్, కర్మ బ్యాగేజెస్. ఆ కర్మ అంటేనే ఏదో నెగిటివ్ వర్డ్గా తీసుకోమాకండి. కర్మ అంటే నెగిటివ్ కర్మ, బ్యాడ్ కర్మ ఉండొచ్చు, పాజిటివ్ కర్మ, గుడ్ కర్మ ఉండొచ్చు. కర్మ అనగానే మనం చేసే పని అని అర్థం. అదేదో బూత్ మాట, నెగిటివ్ మాట, తప్పుడు మాట కాదు. ఓకేనా? అది వాడుక భాషలో అలా మన మైండ్కి అలా క్రియేట్ చేయబడింది. కానీ కర్మ అనగానే మనం చేసే పని, అది మంచిది అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? మనం చేసే పనిని బట్టి ఉంటుంది, మనం ఆలోచించే తీరుని బట్టి ఉంటుంది. సో అది ఆలోచించే కర్మ ఏంటి? గుడ్ కర్మ అయితే వెరీ గుడ్. బ్యాడ్ కర్మ, బ్యాడ్గా ఆలోచిస్తూ, నెగిటివ్గా ఆలోచిస్తూ, నెగిటివ్ పనులు చేస్తూ ఇలా ఉంటే అది నెగిటివ్ కర్మ, బ్యాడ్ కర్మ క్రియేట్ అవుతుంది. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? అండ్ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుంటున్న మనం వస్తున్న ప్యాటర్న్లో దానికి తగ్గట్టు ఈ జన్మలో క్రియేట్ అవుతూ ఉంటాయి మన రిలేషన్స్. కార్మిక్ రిలేషన్షిప్పా, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్పా, సోల్మేట్ రిలేషన్షిప్పా, కార్మిక్ సోల్మేట్ రిలేషన్షిప్పా, కార్మిక్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్పా, ఇట్లా చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం చెప్పుకునే క్రమంలో ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ గురించి చాలాసార్లు వీడియోస్ చేసాము, చెప్పుకున్నాము. నేను ఒక వీడియో చేస్తాను. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, కార్మిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి, సోల్మేట్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఈ మూడింటికి కూడా కాకపోతే చాలా లాంగ్ వీడియో అవుతుంది. నేను 2 వీడియోస్ కింద చేస్తాను. ఒకసారి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ గురించి, ఒకసారి సోల్మేట్ కార్మిక్ రిలేషన్షిప్ గురించి చేస్తాను. ఓకేనా? రైట్, ఈరోజు ట్విన్ ఫ్లేమ్స్ గురించి ఎనర్జీ చెక్ చేద్దాం. ఇది ట్విన్ ఫ్లేమ్స్ అంటే అది ఏజ్ డిఫరెన్స్ ఎంతైనా ఉండొచ్చు. ఒకరు మ్యారీడు, ఇంకొకరు అన్మ్యారీడ్ ఉండొచ్చు, లేదా ఇద్దరూ డిఫరెంట్ ప్లేసెస్లో మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈ లైఫ్లో కలుసుకొని ఉండొచ్చు. ఇదంతా కూడా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్స్. కానీ అన్ని రిలేషన్షిప్స్ కూడా ట్విన్ ఫ్లేమ్ కాదు. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్కి, కార్మిక్ రిలేషన్షిప్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దాన్ని మనం పట్టుకోవాలి. ఎక్కడ ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. చాలా హార్డ్షిప్స్ కూడా ఉంటాయి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో. అంత ఈజీ కాదు చెప్పడానికి. శివశక్తి స్వరూపము, అసలు చాలా చెప్తారనమాట. ఇప్పుడు మనకి చెప్తలేదా, ఆడది అబల కాదు, తబల సబల ఏదో చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ మాటల్లో కాదు. అట్లా అని ఏమీ అరాచకాలు జరగట్లేదా అంటే ఆడవాళ్ళ మీదే కదా ఎక్కువ, ఆడవాళ్ళే కదా సఫర్ అవుతుంది ఎక్కువ. మెంటల్గా, ఫిజికల్గా, సొసైటీ పరంగా, ఫ్యామిలీ పరంగా, వాట్ నాట్, చిల్డ్రన్ పరంగా, హస్బెండ్ వైఫ్ పరంగా ఎన్ని లేడీసే కదా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. జెంట్స్ని ఇక్కడ నేను మగవాళ్ళ గురించి మాట్లాడలేదు ఇప్పుడు. దయచేసి కాంట్రవర్సీలు వద్దు. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ
ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నాను. ఇక్కడ శివశక్తి స్వరూపం అంటారు, కరెక్టే. కానీ అది ఎప్పుడు డివైన్ మ్యాస్కులైన్లో చాలా అవేకనింగ్ జరిగినప్పుడు, చాలా త్వరగా అవేకనింగ్ జరిగితే ఇంకా ఆ రిలేషన్షిప్ బ్రహ్మాండం. కానీ ఇక్కడ డివైన్ ఫెమినైన్కే ఎక్కువ ఫస్ట్ అవేకనింగ్ జరుగుతుంది. మ్యాస్కులైను గాడిద గుడ్డేషాలు అన్ని ఆశాలు వేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అంత త్వరగా బుద్ధి రాదు, జ్ఞానోదయం కాదు. ఇక్కడే అసలు మెయిన్ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యేది. ఎక్కువగా నాకు తెలిసి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఎక్కువగా సఫర్ అయ్యేది డివైన్ ఫెమినైనే. డివైన్ ఫెమినైన్ అంటే నాట్ ఓన్లీ లేడీస్, డివైన్ మెస్కులైన్, డివైన్ ఫెమినైన్ రెండు ఎనర్జీస్ కూడా లేడీస్లోనూ ఉండొచ్చు, జెంట్స్లోనూ ఉంటాయి, లేడీస్లోనూ ఉంటాయి. కాకపోతే ఎనర్జీస్ ఏవి ఎక్కువ ఎవరిలో ఉన్నాయి అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సరే, అది టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను. సరే, ఇప్పుడైతే ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఎనర్జీస్, వాళ్ళ ఆలోచనలు, అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. రైట్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండమ్మా. మీ బుద్ధావతారం, మీ ట్విన్ ఫ్లేమ్, మీ పర్సన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ, ఇక నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండండి. ఎనర్జీస్ నాకు అందాలి, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతి ఒక్క పెయిర్ కూడా అసలు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ పర్సన్ ఎనర్జీస్, వాళ్ళ డివైన్ మెస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ ఈరోజు తెలియపరచండి. సాబటైజింగ్. ఓకే, ముందు కార్డ్స్ తీసేద్దాము, తర్వాత మాట్లాడదాం. సెల్ఫ్ లవ్, బ్యూటీ, డిటాచ్మెంట్, confused, ఇంటర్ఫెరెన్స్. పానకంలో పుడకలు అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. నేను చెప్తాను, ఇది మాత్రం కంపల్సరీ. దీనికి ఈ దిక్కుమాలిన పనికి మాత్రం ఎటువంటి డౌటు లేదు, అది మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. స్పైయింగ్ చెప్తాను. సోల్ ఎనర్జీస్ కూడా చూద్దాము. ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి మీ పర్సన్ని, మీ ట్విన్ ఫ్లేమ్ని, ఓకేనా? కార్డ్స్ అన్ని తీసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. The chosen one, angel number 144. Markaba meditation 369. Take care of your inner peace. చాలా వెరైటీగా వచ్చినాయి అసలు. ఈ డెక్ నుంచి ఫస్ట్ టైం ఈ ఎనర్జీస్ రావడం. చూద్దాం. ఆస్ట్రాలజికల్ ట్రాన్సిట్స్, ద హై ప్రీస్టెస్,
ఓకే, పేషెన్స్. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. వై ఈజ్ దిస్ బాటమ్ ఎనర్జీ నుంచి చూద్దాము. బాటమ్ ఎనర్జీ స్పైయింగ్, రైట్? I checks upon your social media through magnifier glasses, fake account created. ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేయడంలో మీ పర్సన్ తర్వాత ఎవడన్నా ఫేక్ అకౌంట్స్ నుంచి కొత్తగా క్రియేట్ చేసుకొని మరి ఆ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారంట మీ పర్సన్. మీ స్వాతిముత్యం పర్సన్ అనడానికి కూడా నాకు ఇది కావట్లేదు, కానీ స్వాతిముత్యం అని పిలుస్తా, ఓకేనా? ఎందుకంటే మీకు ఎట్లాగూ అలవాటు అయిపోయింది. రైట్, ఈ పర్సను సరే, ఈ మనిషి ఏంటంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో కొత్త కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మరీ మిమ్మల్ని స్పై చేస్తున్నారంట, చెక్ చేస్తున్నారంట. సో బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే మీరేదో వాళ్ళకి భయపడుతున్నారనో భయపడాలనో కాదు. సో అబ్జర్వేషన్ అయితే ఉంది, ఓకేనా? మీరు ఏది పోర్ట్రే చేయాలి అనుకుంటున్నారో అది చేయండి, అంతేకాని మీరేదో బీ కేర్ఫుల్ అంటే భయపడిపోతున్నారనో భయపడిపోవాలనో నేను చెప్పట్లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. మనము సెల్ఫ్ లవ్ చేసుకుంటూ తప్పు చేయనంత కాలం ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. గుండె మీద చెయ్యేసుకొని ఆరాంగా ఉండొచ్చు, ఓకేనా? తప్పు చేసినోడే భయపడతాడు, రైట్? వై ఈజ్ స్పైయింగ్ హియర్ చెప్పానా? ఏస్ ఆఫ్ కప్స్. ఎమోషన్స్ పొంగి పొర్లుతున్నాయి అన్నమాట మీ మీద. న్యూ స్టార్ట్ కోసం సిద్ధపడుతున్నారు. న్యూ స్టార్ట్ మీతో ఎలా ఎమోషనల్గా బిగిన్ చేయాలి. సో మిమ్మల్ని స్పై చేస్తేనే కదా మీ మూడ్ ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇవి అనలైజ్ చేసుకుంటేనే కదా తను ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ టైం కోసం చూస్తున్నారు. అందుకనే స్పై చేస్తున్నారు. Why is this sabotaging here? I messed up things badly because I felt unworthy of your true love. I know we are soulmates. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు, సాబటైజ్ చేశారు. దేనికి చెప్తున్నారు ఆ పర్సన్? నేనంతా మన రిలేషన్లో మన ఇద్దరి మధ్య ఈ బాండింగ్ని మొత్తం సాబటైజ్ అంటే మెస్అప్ చేసేసాను, అంతే కలగపలగం చేసేసాను, నాశనం చేసేసాను. సో ఎందుకు అనంటే నాకు తెలుసు నీ నిజమైన ప్రేమకి నేను అన్వర్తి ఫెలోని, నేను అర్హురాల్ని కాను, నీ ఇలాంటి నిజమైన ప్రేమకి నేను అర్హత లేని మనిషిని, అది నాకు తెలుసు. సో కానీ నాకు ఇప్పుడు మన ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎంత దూరం పారిపోవాలి అనుకుంటున్నా వాళ్ళకి అవి మీ ఎనర్జీస్ సక్ చేస్తూనే ఉంటాయి. మీకు కూడా అలానే ఉంటుంది. ఎంత వాళ్ళని వద్దు అనుకుంటున్నా ఎనర్జీస్ సక్ చేస్తూనే ఉంటాయి. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు చీట్ చేశారు, ఎందుకు దూరం పెట్టారు, ఎందుకు అవాయిడ్ చేశారు, ఎందుకు కోల్డ్ బిహేవ్ చేశారు, చేస్తూ మీ లైఫ్లోంచి పక్కకు వెళ్ళారు అంటే రీజన్ ఇది. ఈ పర్సన్ అంతా మెసప్ చేసేసారు. దేనికి అంటే మీ యొక్క నిజమైన ప్రేమకి ఆ పర్సన్ అన్వర్తి అంటే అర్హత లేని వ్యక్తి. తనకు తెలుసు కాబట్టి తనే దూరం అయ్యారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అలా చెప్తున్నారు మీ పర్సన్, ఓకేనా? జస్ట్ క్లారిఫై దిస్ ఏంజల్స్. హెరఫెంట్. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్. ఇక్కడ మీ ఇద్దరికి మధ్య ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ అయి ఉండాలి. ఎందుకంటే సమ్వేర్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, మీకు ఎలా కమిట్మెంట్ ఇస్తారు? సో ఇక్కడ మీరు మ్యారీడ్ కావచ్చు, మీరు అన్మ్యారీడ్ కూడా కావచ్చు.
బట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ సొసైటీ పరంగా మ్యారీడ్ పర్సన్ అనేది కనపడుతుంది. సొసైటీ గురించి కూడా ఆలోచించి మీరేమో ఆ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆ పర్సన్ని ప్రేమిస్తున్నారు, ఎమోషన్స్ కురిపిస్తున్నారు. సో అది ఆ పర్సన్ తీసుకోలేకపోయారు, ఎందుకంటే మీరు జెన్యున్గా ఉంటున్నారు, ఆ జెన్యునిటీని తట్టుకోలేకపోయారు. సొసైటీ పరంగా తను మీకు ఏం చేయలేరు అనేది కూడా ఒక ఆ పర్సన్ ఆలోచన. వై ఈస్ దిస్ సెల్ఫ్ లవ్ హియర్ ఏంజల్స్? I started taking care of myself more than usual. I understood change is constant. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నప్పుడు ఈ పర్సన్ తనని చేంజ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఆలోచిస్తున్నారు, చేంజ్ అంటే మార్పులు చేసుకుంటున్నారు, తన ఎనర్జీస్లో మార్పులు చేసుకుంటున్నారు, తనని సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. కాసేపు ఇలా అనుకుంటారు, కాసేపు దాని మీద స్టిక్ అని అవ్వలేకపోతారు. కాన్స్టెంట్ కాదు కదా, ఎనర్జీస్ అనేవి కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు ఈ సెకండ్లో నేను మీతో మాట్లాడుతున్నా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఏం చేస్తుంటారు నాకే తెలియదు, మీకు తెలియదు కదా ఎనర్జీస్. సో యూజువల్గా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. అండర్స్టాండ్ అవుతుంది, అర్థం అవుతుంది ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి, తనకి ఏం కావాలి, తనను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, తనకు తెలియకుండానే మీ ఆలోచనలు వస్తున్నాయి. వై ఈజ్ దిస్ సెల్ఫ్ లవ్ హియర్ ఏంజల్స్? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సను మీ విషయంలో చాలా కేర్ఫుల్గా ప్రికాషన్స్ తీసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్ళాలి, ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి. మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా ఈ పర్సన్ ఆచితూచి అడుగు వేస్తారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ బ్యూటీ హియర్? యు ఆర్ మ్యాగ్నెటిక్, బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్. నో వన్ విల్ ఎవర్ కంపేర్ టు యూ ఇన్ మై లైఫ్. మీరు తన కళ్ళతో, తన మనసుతో, తన లైఫ్లో చాలా అందమైన వ్యక్తి, చాలా చార్మింగ్ వ్యక్తి. చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫిమేల్, మీ పర్సన్ మీకు చెప్తున్నారు మీరు చాలా బ్యూటీ అండ్ హ్యాండ్సమ్ పర్సన్. నో వన్ విల్ ఎవర్ కంపేర్ టు యూ ఇన్ మై లైఫ్. నా దృష్టిలో నేను ఇంక నిన్ను ఎవరితోనూ కంపేర్ చేసుకోలేను, నువ్వు ఎవరికి సరిసమానం కాదు. నా దృష్టిలో నువ్వు ఒక లెవెల్, ఒక అప్వర్డ్ లెవెల్, అంతే, ఒక హై, అంతే. అంతగా ఈ పర్సన్ మీ విషయంలో, మీ బ్యూటీకి అట్రాక్టెడ్, చాలా మ్యాగ్నెటిక్ పుల్ ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు అనేది కనపడుతుంది. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్, అదే చాలా చెరిష్మాటిక్, చార్మింగ్ పర్సన్, చాలా ప్యాషనేటెడ్ పర్సన్. మీరు అంబిషియస్, గోల్ ఓరియంటెడ్ పర్సన్ మీరు ఈ పర్సన్ దృష్టిలో. ఓకేనా? అన్నీ ఫుల్ఫిల్గా ఉన్న పర్సన్ మీరు. ఒక జెన్యూనిటీ విషయంలో, ట్రూ లవ్ విషయంలో, అందం విషయంలో, ప్యాషనేటెడ్ విషయంలో అండ్ అంబిషియస్, మీ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో, మీరు అనుకున్నది సాధించే విషయంలో, మొండి పట్టుదల విషయంలో, మీరు ఎదుటి వాళ్ళని మీకు తగ్గట్టుగా కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న పర్సన్. అన్ని రకాలుగా ఈ పర్సన్ మీకు ఫిదా అండి. అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, ఒక మ్యాగ్నెటిక్ పుల్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? ఇప్పుడు అదే చెప్తున్నారు ఈ పర్సన్. వై ఈజ్ దిస్ డిటాచ్మెంట్ హియర్? ఐ కాంట్ కంట్రోల్ దిస్ ఎనీ మోర్. స్టేయింగ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ హ్యూజ్ పనిష్మెంట్. మీకు దూరంగా ఉండడం చాలా పెద్ద పనిష్మెంట్ అంటే ఈ పర్సన్కి. తన చేతులారా తనే నాశనం చేసుకున్నారు, తన చేతులారా తనే మెసప్ చేసుకున్నారు ఈ రిలేషన్ని అనేది కూడా. మీకు దూరంగా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను. ఎంత నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అనుకుంటున్నా, అది కొంతసేపు మాత్రమే. నా ఎమోషన్స్ని నీ నుంచి ఇట్లా దూరంగా ఉండడం చాలా పనిష్మెంట్గా ఉంది నాకు, నన్ను నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు. అందుకే స్పై చేస్తున్నారు మిమ్మల్ని. చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీరేమో చాలా గోల్ ఓరియంటెడ్గా ఉన్నారు,
ప్లానింగ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ పర్సన్ చిన్న చిన్న స్టెప్స్ చేసుకుంటూ, చిన్న చిన్నగా గోల్ ఓరియెంటెడ్‌గా ఉంటూ కెరీర్ పరంగా మీ నుంచి డిటాచ్ అయ్యి వాళ్ళు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలి అన్నా వెళ్ళలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తనకు పనిష్మెంట్‌గా ఉంది మీ నుంచి దూరంగా ఉండడం. వై ఈస్ దిస్ కన్ఫ్యూజ్డ్ హియర్? ఇక్కడొచ్చింది అసలు సిసలైన ప్రాబ్లం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేడ్ మీ కన్ఫ్యూజ్డ్. ఐ వాజ్ ఇగ్నోరింగ్ రెడ్ ఫ్లాగ్స్. ఐ స్టిల్ ఫీల్ సో డ్రాన్ టు యూ. వై? ఎందుకు? నేను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాను. నేను ఇందాకే చెప్పాను మీకు. మేబీ ఈ పర్సన్ సమ్వేర్ మ్యారీడ్ అని చెప్పాను. ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా ఉన్నారు. తను కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతున్నారు. నేను ఇక్కడ ఉండి కూడా తన్ని థర్డ్ పార్టీ నుంచి ఎంత రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్ ఫ్లాగ్స్ నాకు కనపడుతున్నా కూడా ఐ స్టిల్ ఫీల్ సో డ్రాన్ టు యూ. నేను ఎందుకు నీ వైపుకి ఆకర్షించబడుతున్నాను? నా మనసు ఎందుకు నీ వైపుకి పుల్ చేస్తుంది, లాగుతుంది? ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో చాలా భయం ఉంది. తను చాలా డేంజరస్ పర్సన్. అయినా కూడా నాకు ఇవన్నీ తెలుసు. దానివల్ల నువ్వు సఫర్ అవ్వకూడదు. నేను ఎట్లాగూ ఇక్కడ హ్యాపీగా లేను. నేను ఎట్లాగూ ఇక్కడ సఫర్ అవుతున్నా. మనసు చంపుకొని ఇక్కడ బతుకుతున్నా. నిన్ను ఈ విషయాల్లోకి ఎంటర్ చేయకూడదు, నువ్వు బాధపడకూడదు అని నేను దూరం అయిపోయా. కానీ నేను ఎందుకు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను? ఎందుకు నాకు ఇంత బర్డన్, ఇంత పనిష్మెంట్గా ఉంది? నేను ఎందుకు నీ వైపుకి ఫుల్ అట్రాక్షన్ డ్రైన్ అయిపోతున్నా? అంటే నిస్సహాయంగా ఎనర్జీస్ అంతా నువ్వేదో లాగేసుకుంటున్నట్టు, స్ట్రాయిస్ పీల్ చేసుకుంటున్నట్టు నా ఎనర్జీస్ ఎందుకు ఇంత డ్రైన్ అవుతున్నాయి? నా మనసుని ఎందుకు ఒక అయస్కాంతంలాగా లాగుతున్నావు నీ వైపుకి? ఏం చేస్తున్నావు, ఎందుకు అనే ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్లో కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నారు. వై ఈస్ దిస్ కన్ఫ్యూజ్డ్ హియర్ ఏంజల్స్? చూడండి, డెవిల్ ఎనర్జీ. చాలా అబ్సెషన్, అంటే టూ మచ్ అడిక్షన్. అంటే కొంతమందికి కాఫీ లవర్స్ ఉంటారు నాలాగా. కొంచెం ఏదైనా స్ట్రెస్ వచ్చినా, లేకపోతే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా వెంటనే నేను రిలాక్స్ అవ్వడానికి కాఫీ తాగుతా. నాకు చాలా ఇష్టం కాఫీ. అది ఒక్కొక్కసారి ఓవర్ ఇదైపోయడం వల్ల ఎలా అంటే కడుపులో తిప్పేసినట్టు వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తూ ఉంటుంది. నాకు కాఫీ అంటే అంత అడిక్షన్. లాస్ట్ టైం అరకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ గ్రెయిన్స్ని మెల్ట్ చేసి అప్పటికప్పుడు పెట్టిస్తారు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం మనం వెళ్తాం చూడడం కోసం. ఎంత బాగుంటుందంటే ఆ వేడి కాఫీ తాగుతూ ఆ సన్ రైజ్ని అలా చూస్తూ ఆ చల్ల గాలికి అది ఆసమ్ అనమాట. అది ఫీల్ అయితేనే తెలుస్తుంది. సో ఇట్లా నాట్ ఓన్లీ కాఫీ, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎడిక్షన్ ఉంటుంది. ఈ పర్సను ఎలా అంటే మీ విషయంలో మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలి, కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయరు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అది కావాలని కాదు. పర్సను వాళ్ళ ఎక్స్ప్రెషన్ని వాళ్ళ మాటలు చెప్పలేరు. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. మేబీ ఇంట్రోవర్ట్ పర్సన్ ఈ పర్సన్. ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో ఐ డోంట్ నో, చెప్పేస్తున్నాను. ఈ పర్సను ఫ్యామిలీని సఫర్ చేయలేరు, ఫ్యామిలీని వదులుకోలేరు. అట్ ద సేమ్ టైం మీ అట్రాక్షన్ నుంచి, మీ మ్యాగ్నెటిక్ పుల్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అది ఎలా ఉంటుందంటే ఎలా చెప్పాలి, ఒక మనిషి ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళ ఆత్మని బలవంతంగా వాళ్ళ లోపల నుంచి లాగుతుంటే బాడీ అక్కడే ఉంటుంది. వాళ్ళ ఆత్మని ఇలా బలవంతంగా అయస్కాంతం పెడితే ఇట్లా సాగుతూ పుల్లవుతూ ఆత్మ బయటికి రాలేక వస్తూ ఉంటుంది చూడండి. ఆ ఎనర్జీస్ మీ వైపుకి అలా పుల్ అవుతున్నాయి. డివైన్ ఎనర్జీ అంతే.
ట్విన్ ఫ్లేమ్స్ అంటేనే వన్ సోల్ టూ పార్ట్స్. వాళ్ళలో సగం ఉంటుంది, మీలో సగం ఉంటుంది. సో ఆ పుల్ అలా లాగుతూ ఉంటుంది. అది వాళ్ళకి అర్థం కాక నరకయాతన పడతారు. వదులుకోలేరు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు, మీ నుంచి దూరంగా వెళ్ళలేరు, మిమ్మల్ని దూరం చేస్తూ అవాయిడ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. దానికి తోడు మీ ఆలోచనల నుంచి, మీ ఆ పుల్ నుంచి బయటపడడానికి సమ్ అడిక్షన్స్కి లోనవుతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్లో ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కడ వీళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి, నెగిటివ్ బ్యాడ్ ఎనర్జీస్లోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఎక్కడ దొరకదు, మీ దగ్గర మాత్రమే. ఎందుకంటే వాళ్ళలో సగం పార్ట్ మీరే కాబట్టి అది మీ దగ్గర ఆ ట్విన్ ఫ్లేమ్ హాఫ్ పార్ట్, వాళ్ళ సోల్ హాఫ్ పార్ట్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి అది మీతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే, కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. బట్ వేరే ఎవరితో కనెక్ట్ అయినా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ నిమిషానికి ఆ ఎంజాయ్మెంట్ ఏదైనా సరే, వాళ్ళతో మాట్లాడినా మీతో ఫీల్ అయిన ఎనర్జీస్ వేరే ఎవరితోనూ వాళ్ళకి ఉండదు ఉండదు ఉండదు. యు గాట్ ఇట్? అది అర్థం కాకనే వీళ్ళు నానా చిత్ర విచిత్రాలుగా హింసకు గురవుతూ ఉంటారు మానసికంగా. చెప్పినా అర్థం కాని మెట్టముఖాలన్నమాట. వీళ్ళకి ట్విన్ ఫ్లేమ్ అన్నా, సోల్మేట్స్ అన్నా, కార్మికులు ఏం తెలీదు. కానీ పాస్ట్ లైఫ్ ఏదో కనెక్షన్ ఉంది, అందువల్లే నేను మర్చిపోలేకపోతున్నాను, అందువల్లే ఇది. దానికి వాళ్ళు ఏం పేరు పెడతారు? నాకు ఇంత పుల్ ఉందే, ఇంత ఆలోచన ఉంది తన మీద, తను వదులుకోలేకపోతున్నానే, నన్ను ఎలా వదులుకొని ఇంత హ్యాపీగా. మీరు హ్యాపీగా ఉన్నా కూడా తట్టుకోలేరు వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ, మీరు హ్యాపీగా ఉన్నా కూడా తట్టుకోలేరు వాళ్ళు. జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా, తను ఎలా ఉంటున్నారు? మీరు లోపలగా సఫర్ అవుతూనే ఉంటారు, మీరు కూడా సఫర్ అవుతూనే ఉంటారు. కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారన్న సంగతి నా ద్వారా మీకు తెలుస్తుంది. బట్ మీరు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుంది? మీరు హ్యాపీగానే ఉన్నారు, కానీ మీ లోపల మీరు ఎంత డ్రైన్ అవుతున్నారు, ఎంత పీల్చి పిప్పి అవుతున్నారు, ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకని జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. మీ సంతోషాన్ని, మీరు మిమ్మల్ని మార్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ పర్సన్ నుంచి, ఆలోచనల నుంచి దూరం అవ్వడానికి నెంబర్ ఆఫ్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తోనో ఎక్కడికైనా దూరంగా వెళ్ళడానికో, మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్లో హ్యాపీగా ఉండడానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీ లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. పైకి మాత్రం మంచిగా బట్టలు వేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అన్న ఫీలింగే ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏడుస్తారు. నేనే కదా చేతులారా నాశనం చేసుకున్నాను, నేనే కదా అంత కలగాపులగం చేసేసి మెస్అప్ చేసేసాను, నాపై నమ్మకాన్ని కోల్పోయాను తన దృష్టిలో. ఇవన్నీ బాధపడుతూ ఉంటారు. మీ దగ్గరికి రాలేక, థర్డ్ పార్టీస్ నుంచి అక్కడ ఉన్నా కూడా తను హ్యాపీగా ఉండలేక మీ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మీ అందానికి ఈ పర్సన్ చాలా అబ్సెషన్ అనమాట. అండ్ why is this interference here? Strong third party situations, other people, my friends, family, parents, partners don't want us together. క్లియరా? ఈ పర్సన్స్, మీ ఇద్దరి మధ్య ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా మీ ఇద్దరు కలవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీ ఇద్దరు కలవాలి అంటే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ, అది మీ లైఫ్లో థర్డ్ పార్టీ కావచ్చు, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీస్ కావచ్చు, అదర్ పీపులే కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్సే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఫ్యామిలీ పార్ట్నర్సే కావచ్చు. ఎవరూ కూడా మీ ఇద్దరు కలవడానికి, మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపడరు. సో మీ ఇద్దరి మధ్య ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆ పర్సన్కి తెలుసు. వాళ్ళందరి ఇంటర్ఫియరెన్స్ ఉంది మీ ఇద్దరి మధ్య. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఉన్నారు అనేది క్లియర్ కనపడుతుంది ఆల్రెడీ. ఎస్పెషల్లీ ఈ పర్సన్ మేల్ ఫిగర్, అంటే డివైన్ మెస్కులైన్ అయితే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అని ఫస్ట్లోనే చెప్పాను మీకు నేను. సో అక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఫిమేల్ పర్సను ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సనో, బిజినెస్ పర్సనో, లేకపోతే సెల్ఫ్
సెల్ఫ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉండాలి. వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంది అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ ద చూజన్ వన్? ఏంజల్ నెంబర్ 144 హియర్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు డివైన్కి ఎన్నుకోబడిన సోల్స్ అనమాట. ఓకేనా? ట్విన్ ఫ్లేమ్స్ అంటేనే డివైన్ సోల్స్. ఓకేనా? ఎన్నుకోబడిన సోల్స్. మీకు మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఏంజల్ నెంబర్స్ కనపడుతూ ఉంటాయి మీకు. 144 కానీ, 1111 కానీ, 4444 కానీ, 1414 కానీ, 4444 కానీ, 4444 కానీ, 111 కానీ, 11 కానీ, ఇట్లాంటి ఎనర్జీస్ ఒకసారి రెండుసార్లు కనిపిస్తే కాదు, కంటిన్యూగా వారం 10 రోజులు నెల రోజులు కంటిన్యూగా ఎక్కడ చూసినా ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీకు త్వరలో మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అనేది జరగబోతా ఉంది అనేది అర్థం చేసుకోండి. ఓకేనా? వై ఈజ్ దిస్ మర్కబా మెడిటేషన్ హియర్? 6 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మిమ్మల్ని, మీ ఎనర్జీస్ని, మీ చక్రాస్ని, మీ అసెన్షన్స్ని బ్యాలెన్స్లోకి తెచ్చుకోండి. 369 దాన్ని ఏమంటారు, 369 ఎనర్జీస్ అంటే మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్, ఇట్లా మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవ్వడానికి 369 అఫర్మేషన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? బ్యాలెన్స్ చేసుకోండి మీ ఎనర్జీస్ని అండ్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ రాసులు కూడా ఒకసారి చెప్పేస్తాను, నెంబర్స్ అండ్ రాసులు. ఇక్కడ నెంబర్స్ ఏంటక్క అని అడుగుతున్నారు కొంతమంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, అది కూడా చెప్తాను. ఇక్కడ చెప్పే నెంబర్స్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ డెస్టినీ నెంబర్ కావచ్చు. ఓకేనా? 5, 1 అండ్ 11, 14, 5, 2, 13, 4, 2, 6. Why is this? Take care of your inner peace. Why is here Queen of Cups? ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్. మీ పర్సన్ దృష్టిలో నువ్వు చాలా కేర్ తీసుకో, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, నువ్వు చాలా ఎమోషనల్ పర్సన్వి. ఎవరైనా ఎమోషనల్గా కొంచెం మాట్లాడితే నువ్వు కనెక్ట్ అయిపోతావు అంటే తప్పుగా కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడానికో, వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో మీ లైఫ్లోకి వస్తున్నారో, మీరు ఎక్కడ మోసపోతారో తొందరగా ఎమోషన్స్కి గురవుతూ ఉంటారు. మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా ఎమోషనల్ పర్సను, లవబుల్ పర్సను, చాలా మంచి మనసున్న పర్సను, సెన్సిటివ్ పర్సను. మీకు మీరు కూడా పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ మేలు కోరుకునే పర్సన్ అనే ఇది మీ పర్సన్కి తెలుసు మీ విషయంలో. సో మీకు అది చెప్తున్నారు. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు, నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో, నీలో నువ్వు ఇన్నర్ పీస్ని నువ్వు తెచ్చుకో. ఓకేనా? ఫస్ట్ నీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకో. నువ్వు అందరి కోసం సఫర్ అవుతూ ఉంటావు, అందరి కోసం నువ్వు త్యాగం చేసుకుంటూ ఉంటావు, నువ్వు బాధ పెట్టుకుంటూ ఉంటావు. అలా వద్దు, నీకు నువ్వు మనశ్శాంతిగా ఉండు నువ్వు అని మీ పర్సన్ చెప్తున్నారు. వెరీ గుడ్, అంత బాగానే ఉంది. ఓకేనా? మీ ఇద్దరి మధ్య ఆస్ట్రలాజికల్ ట్రాన్సిస్, గ్రహాల మార్పు ఏదో జరుగుతుంది. సో ఈ మార్పులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, కానీ తనకి సొల్యూషన్ అయితే దొరకట్లేదు. ఫైనల్లీ తన నెక్స్ట్ యాక్షన్ కూడా ఒక్కసారి చూసేద్దాం.
ప్లీజ్ ఏంజల్స్, మా డివైన్ మెస్కులెన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏం లేదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు. మార్పులు జరుగుతున్నాయి, ఆలోచనలో మార్పులు, రాసుల పరంగా గ్రహాల పరంగా మార్పులు, ఆస్ట్రలాజికల్ మార్పులు, ఇవన్నీ జరిగే క్రమంలో మీ స్టేజ్ నడుస్తుంది. సో మార్పుల్ని అలౌ చేయండి. ఏదైనా డివైన్ అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఈ పర్సన్లో మీ రిలేషన్లో చేంజెస్ జరుగుతున్నాయి, మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది. సో అలౌ చేసేయండి, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? ఆ పర్సన్ అవేకనింగ్ రావాలి, దానికి మార్పులు జరుగుతున్నాయి. మీలో అవేకనింగ్ రావాలి, దానికి మార్పులు జరుగుతున్నాయి. టైం తీసుకుంటుంది. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.